ఇక ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై ఓ జన సైనికుడు దాడికి ప్రయత్నించాడు. ఇక పోలవరం నియోజకవర్గంలో పెత్తందారితనం పెరిగిపోయిందని, వారికి సహకరించడం లేదంటూ కూడా ఓ వర్గం తనపై కుట్రలు చేస్తోందంటూ బాలరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. వివాదాస్పదంగా మారినటువంటి జనసేనలో విభేదాలపై పోలవరం ఎమ్మెల్యే బాలరాజుతో మా కరెస్పాండెంట్ భార్గవ్ ఫేస్ టు ఫేస్. ఏలూరులో జనసేన పార్టీ కార్యాలయానికి పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు భారీ ర్యాలీగా తరలి వచ్చారు. ఆయన ఇక్కడ దరఖాస్తులు కూడా కార్యకర్తలతో కలిసి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొంది. ఏంటి సార్ అసలు పోలవరం నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? ఇప్పుడు మీ మీద కూడా దృష్టిగా రావడం జరిగింది. ఏంటి అసలు? అంటే ఇది కేవలం ఒక కుట్రపూరితమైనటువంటి రాజకీయం జరుగుతుంది. అధిక ఏదైతే అధ్యక్షుల వారి దృష్టికి కూడా పెట్టడం జరిగింది. కానీ ఈరోజు ప్రత్యేకించి గత 2 రోజులు బట్టి నేను ఈ 2 సంవత్సరాలు మాట్లాడినటువంటి వ్యక్తిని ఈరోజు మాట్లాడుతున్నానంటే మా నాయకులకు కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందనే దాని మీదే నేను ఈరోజు ఈ బాధను వ్యక్తం చేస్తున్నాను. గత 2 రోజుల క్రితం ఏదైతే ఈ కమిటీ జిల్లా కమిటీకి సంబంధించి నియోజకవర్గంలో మీటింగ్ పెడితే కనీసం అసలైనటువంటి జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇంటిమేషన్ చేయకోకుండా తమకు అనుకూలమైనటువంటి వ్యక్తులను తీసుకొచ్చి ఈరోజు అప్లికేషన్ ఇచ్చి ఏర్పాటు చేశారు. అప్లికేషన్లో కూడా ఈరోజు ఇక్కడ జరిగేదేంటి, కేవలం ఇక్కడ ఏదైతే మండలాల వారీగా నియోజకవర్గ వారీగా పంచాయతీల వారీగా ఏదైతే వారు అప్లికేషన్స్ తీసుకుంటుంటే మీరు ఆ అప్లికేషన్స్తో పాటు ఎమ్మెల్యే గారి మీద ఉన్నటువంటి చెడు ఆరోపణలు మీరు చేసి పార్టీ దృష్టిలో మీరు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఇది ప్రత్యేకించి అధిష్టానం దీని మీద చర్యలు తీసుకోవాలి. గత 2 సంవత్సరాలు బట్టి కూడా అనేక మార్లు మీ ప్రభుత్వ మీటింగ్లు కానీ పార్టీ మీటింగ్లు కానీ పెడితే వెళ్ళొద్దని హుకుం జారీ చేసి ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టే పరిస్థితి. కానీ ఇదే విధంగా ఉంటే మాత్రం పోలవరం నియోజకవర్గంలో 2 వర్గాలుగా ఏర్పడి ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. కనుక అధిష్టానం దీనిపై త్వరితగతిన అలాంటి వ్యక్తులను ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. వైపు సోషల్ మీడియాలో కానీ పార్టీ అధినేతకు కూడా అనేక ఫిర్యాదులు ఆరోపణలు చేయడం జరుగుతుంది. ఏంటి అసలు ఎవరనేది మీరే గుర్తు చేసుకోవాలి. ఈరోజు 175 కాన్స్టిట్యున్సీలు లేనటువంటిది ఉన్నటువంటిది పోలవరం కాన్స్టిట్యున్సీలో ఏముందని ఆ విధంగా ఆరోపణలు చేస్తున్నారు. కేవలం వారి మాట వినట్లేదు, వారు చెప్పింది చేయట్లేదు అనే దాకాస్తోటే ఈరోజు ఈ సోషల్ మీడియాలో కానీ ఇంకో వేరే చోట కానీ అలాగే అధ్యక్షుల వారి దృష్టిలో కూడా ప్రతి విషయాన్ని కూడా కాంట్రవర్సీ చేస్తూ కావాలనే ఒక ట్రైబల్ ఎమ్మెల్యే అయినటువంటి నన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పెత్తందారీ వ్యవస్థ పోవాలని నేను అధ్యక్షుల వారికి సవనీయంగా తెలియజేస్తున్నాను. మొన్న జరిగిన కూటమి బహిరంగ సభకు కూడా కార్యకర్తలను రానివ్వకుండా చేశారంటున్నారు. ఏంటి సార్, కూటమిలో ఉండి సొంత పార్టీ వాళ్ళు ఇలా చేస్తుంటే అధిష్టానం మరి ఎప్పుడు మీరు ఒకసారి మొన్న జరిగినటువంటి విజయోత్సవ సభలో కూడా మేము ప్రతి నాయకులకు ఇంటిమేషన్ చేసాం. కానీ వెళ్ళొద్దు అని వీరందరూ కూడా హుకుం జారీ చేసి వాళ్ళని బెదిరించడం కూడా జరిగింది. ఎంత దురదృష్టకరం అంటే ఒక పార్టీ కార్యక్రమాలకు కానీ దీనికి కానీ వెళ్ళనివ్వకోకుండా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడితే రానున్న రోజుల్లో ఏ విధంగా జనసేన పార్టీ బలోపేతం అవుద్దో మీరే ఒకసారి ఆలోచించారు. ఒక జనసేన పార్టీ ఎమ్మెల్యే మీద ఇంత స్థాయిలో ఆరోపణలు జరుగుతున్నాయి. మొన్న మనం చూసాం పవన్ కళ్యాణ్ గారు కూడా 4 వారాలు డెడ్ లైన్ ఇచ్చారంటే ఒక ప్రచారాన్ని కూడా పెద్ద ఎత్తున జరిగింది. ఏంటి అసలు ఏంటి డెడ్ లైన్ ముగిసినట్టే కదా, మరి ఏం జరుగుతుంది పార్టీలో, ఏం చెప్పబోతున్నారు అధిష్టానానికి మేము చెప్పాల్సింది ఒకటేనండి, కావాలని ఇవన్నీ చేస్తున్నారు అనేది మేము అధ్యక్షుల వారికి కూడా తెలియజేసాం. అలాగే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో కూడా జనసేన పార్టీ అధ్యక్షులకు తెలుసు. దీని మీద ఆయనే చర్యలు తీసుకుంటారండి. ఈ రోజు మీరు బహిరంగంగా ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు, ఇప్పుడే మీ మీద దాడి జరిగినటువంటి సందర్భం చూసాం. ఏంటి మరి భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది? భవిష్యత్తులో మేము ఒకటే తెలియజేస్తున్నామండి, జనసేన పార్టీ అంటే మాకు ప్రాణం. అధ్యక్షుల వారు అంటే ఖచ్చితంగా పార్టీ కోసం నిలబడేటువంటి వ్యక్తులుగా మేము ఉన్నాం. ఏదైతే గత జనసేన పార్టీ స్థాపించిన దగ్గర నుంచి అలాగే నేను 2019లో ఎలక్షన్ ఇందులో జనసేన పార్టీకి రావడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అధ్యక్షుల వారు అడుగుజాడలను నడుచుకుంటూ వచ్చాం. కానీ ఈరోజు కేవలం